గర్జించే గాలుల మధ్య మంచుతో కప్పబడిన కార్గిల్ కొండలపై ఒక ధైర్యవంతుడు భారత గర్వంగా నిలిచాడు. అతని పేరు వినగానే శత్రువుల గుండెల్లో భయం కలిగేది. ఆయన జీవితం ఓ స్ఫూర్తిదాయక గాథ. దేశం కోసం చేసిన త్యాగం, చూపిన ధైర్యం అన్నీ మరువలేనివి. 1974లో పంజాబ్ రాష్ట్రంలోని పలంపూర్ అనే చిన్న గ్రామంలో విక్రమ్ బాత్రా జన్మించాడు. చిన్నప్పటి నుంచే దేశం పట్ల విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు. యుద్ధ చిత్రాలు చూస్తూ ఆర్మీ యూనిఫామ్ ధరించి సైనికుడిగా మారాలని కలలు కనేవాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పిన మాట, సైనికుడు కావాలంటే చాలా ధైర్యం కావాలి, అతని జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత విక్రమ్ మిలిటరీ ట్రైనింగ్ పూర్తి చేసి 13 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్లో లెఫ్టినెంట్గా చేరాడు. అదే సమయంలో దేశానికి ముప్పు పొంచి ఉంది. 1999 మేలో పాకిస్తాన్ సైన్యం మన శిఖరాలపై ఆక్రమణకు దిగింది. కార్గిల్ యుద్ధం మొదలైంది. విక్రమ్ బాత్రా మొదటి లక్ష్యం .5140ను తిరిగి స్వాధీనం చేసుకోవడం. మంచుతో నిండిన కొండల్లో తీవ్ర చీకట్లో తన టీంని ముందుండి నడిపించాడు. శత్రువుల స్థావరాలపై ఆకస్మిక దాడి చేసి విజయాన్ని సాధించాడు. ఈ విజయం అనంతరం అతను చెప్పిన మాట, ఏ దిల్ మాంగే మోర్, దేశమంతా గుర్తుపెట్టుకుంది. అది గెలుపు కాదు, గర్వం. అది మాట కాదు, ఓ భావోద్వేగం. అయితే అది కేవలం ప్రారంభం మాత్రమే. కొద్ది రోజుల తర్వాత అతనికి మరొక తీవ్రమైన లక్ష్యం అప్పగించారు, .4875. ఇది నిజంగా మృత్యువుతో పోరాటం. శత్రువులు భారీ తుపాకులతో ఎదురుదాడి చేస్తున్నా విక్రమ్ మాత్రం వెనకాడలేదు. తన టీంలో ఒకరు గాయపడగానే అతడిని కాపాడేందుకు ముందుకు దూసుకెళ్లాడు. అయితే అదే సమయంలో అతని గుండెలోకి బుల్లెట్ దూసుకుపోయింది. 1999 జూలై 7న విక్రమ్ బాత్రా తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించాడు. అతని ప్రేమకథ కూడా అందరిలో భావోద్వేగాన్ని కలిగించే విషయమే. డింపుల్ చీమా అనే యువతి అతన్ని ప్రేమించి ఆయన జ్ఞాపకాల్లోనే జీవితాన్ని గడిపింది. పెళ్లి చేసుకోకుండానే అతని ప్రేమను గుండెలో ఎల్లప్పుడూ నిలుపుకుంది. విక్రమ్ బాత్రా ధైర్యాన్ని గుర్తించి భారత ప్రభుత్వం అతనికి పరమ వీర చక్ర అవార్డును ప్రకటించింది. కానీ అవార్డుల కన్నా అతని త్యాగం గొప్పది. ఎందుకంటే అతను తన ప్రాణాన్ని దేశానికి అంకితం చేశాడు. విక్రమ్ బాత్రా ఇప్పుడు మన మధ్య లేడు, కానీ అతని కథ ప్రతి భారతీయుడి గుండెల్లో జీవిస్తోంది. ప్రతి యువకుడికి స్ఫూర్తినిస్తోంది. ఒక వ్యక్తి ప్రణాళికలు లేకుండా, పరిమితులు లేకుండా తన ధైర్యంతో ఏం చేసినా సాధించగలడు. మనం కూడా మన ధైర్యం, శక్తి ద్వారా అన్ని అడ్డంకులను అధిగమించవచ్చు. మనలో ఉన్న బలాన్ని నమ్మండి మరియు అనుకున్నది సాధించండి. విక్రమ్ బాత్రా లాంటి నాయకులు ఈ ప్రపంచంలో స్ఫూర్తిని వ్యాప్తి చేస్తారు. మనం కూడా మన దారిలో నడిచి దేశానికి, సమాజానికి, మన కుటుంబానికి సేవ చేయవచ్చు. మనం ఎప్పటికీ నిలబడే కొండల్లా ఉండాలి. విక్రమ్ బాత్రా లాంటి ధైర్యం మనలో కూడా ఉంది. అది ఎప్పటికీ వెలుగును పంచుతుంది.